ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రముఖ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అండగా నిలుస్తోంది. సామాజిక దృక్పథంతో సమాజ సేవలోనూ పరితపిస్తున్న మలబార్ గోల్డ్ విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించడంలోనూ ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించి ప్రోత్సహిస్తోంది. దీంట్లో భాగంగా విశాఖలో కళాశాలలో విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించారు. Expand these efforts. The group allocates 5% of its profits to sustainability and poverty elevation, focusing on empowering marginalized to support the program, providing financial aid to more than 95,000 girls, more than 13,700 girl students in Andhra State by focusing on girl students' education. Malabar Group aims to uplift not just individuals but entire communities, ensuring future generations are equipped with the tools for social and economic progress. This year, the scholarship program in India has set aside 16 crore to support the education of over 21,000 girl students. In Andhra, 1.67 crore has been allocated to benefit more than 1,928 girls across 142 colleges. Received the 13,82,000 lakhs of scholarships and I wish continue to focus on impactful initiatives such as education and girl and future endeavors and in the individuals of our nation. Thank you so much. Sevinga Krishnakumari madam and other dignitaries, Malabar Gold and Diamonds, that is you, Crescent Media, ఈ ప్రతి కంపెనీ కూడా కంపెనీ చట్టం 2013 ప్రకారము వారికి వచ్చేటువంటి నికర లాభాల్లో 2% తప్పనిసరిగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెట్టాలి ప్రతి కంపెనీ కూడా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు దానికి మించి 2% కంటే మించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ ఉన్నటువంటి ఈవెంట్స్ ఉన్నాయి, దానికి మాత్రం ఖర్చు పెట్టాలి. అందులో పవర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి, అలాగే ఆరోగ్యము పరిశుభ్రత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, దాంతోపాటు మరి స్త్రీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, వీటి మీద ఖర్చు పెట్టాలి. ఇది ఇంపార్టెంట్ ఏరియాస్. అది ఇందులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ని ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే స్త్రీ అభివృద్ధి, స్త్రీ సాధికారికత మరియు లింగ సమానత్వం. దీన్ని ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడైతే స్త్రీ అభివృద్ధి చెందుతుందో ఆ కుటుంబం, ఆ గ్రామం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది. విశ్లేషణ చేసి దేని మీద అయితే పెట్టుబడి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి విధానం కూడా అభినందనీయం. మరి ఈరోజు So we are also one of the part of these scholarships. So I'm very proud
to be this part of this program. Thank you so much. I request our chief guest, Radha Boddepalli garu, to address the gathering to speak.